మసాలా దోశ, గీ పొడి దోశ. దీని తర్వాత చూద్దాం. అలా సింపుల్ వాక్ అంతే, స్పెసిఫిక్ ఏం లేదు. సండే మార్నింగ్ 6:30 అవుతుంది. టూ మచ్ బ్రైట్ ఆల్రెడీ. సన్ మామ బయటకు వచ్చేసి దుమ్ము లేపుతున్నాడు. ఒక క్విక్ వాక్ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని. అండ్ మిత్రులారా, ఇప్పుడు నేను డీజే యాక్సన్ 5 వాడుతున్నాను ప్రో. చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకు. లాస్ట్ ఒక 15-20 డేస్ నుంచి వాడుతున్నాను. సో సండే ఈరోజు బేసిక్గా లంచ్ ప్రిపరేషన్ ఉంటుంది ఇంట్లో. బట్ మేబీ ఈసారి బయటకు వెళ్తామేమో. చాలా డేస్ అయింది, చాలా డేస్ కాదు చాలా మంత్స్ అయింది లంచ్ చేసి బయటకు వెళ్ళి. చాలా తక్కువ బయట తినేది. చూద్దాం ఏమవుతుందో. ఇఫ్ పాసిబుల్ వెళ్తాము, లేదంటే ఇంట్లోనే కానిచ్చేస్తాం. బాగుంది కదా, వాటరింగ్ అయిపోయినట్టుంది ల్యాండ్స్కేపింగ్ కి. వెరీ నైస్. వాకింగ్ వచ్చుంటే నాకేదో టాయ్ లాంటిది దొరికింది. ఇది ఏందో అర్థం కావట్లేదు, గ్యాడ్జెట్ లాగా ఉంది. చూడండి, ఇది నొక్కితే అలా రౌండ్గా తిరిగి ఓపెన్ అయిపోతుంది, కానీ లోపల ఏం లేదు. ఇంట్రెస్టింగ్. ఐ నో ఏదో చిన్నపిల్లలది. ఇంటర్నల్లీ నా క్రియేటివ్ మైండ్ ఏం చెప్తుందంటే ఇది సమ్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించింది, ఏలియన్ అని. ప్యారలల్ వర్స్ లో టైం రీసెట్ అవుతూ ఉంటుంది. సో వన్ ఫైన్ డే దీన్ని ఎత్తుకుంటూ వాళ్ళు వస్తారు, దీంతో పాటు నన్ను కూడా తీసుకెళ్లిపోతారు. ఎంత లత్కోర్ మైండ్ కదా నాది. చిన్నప్పుడు చదువుకొని ఉంటే ఇలా ఆలోచించేది కాదేమో, సరిగ్గా చదువుకొని ఉంటే. బట్ స్టిల్ ఐమ్ టేకింగ్ దిస్. సండే లంచ్ బయట ఊదేద్దాం, ఊది పడేద్దాం. మటను, ఫిష్, దోశ, ఇడ్లీ, వడ, ఈ 5 పైన మెయిన్ ఫోకస్. మీరు మాస్టర్ సేమ్ ఒకటి వాళ్ళు పంపించేయాలి బయటికి, లేదంటే లేదని చెప్పాలి. చూద్దాం. ఈ ఐదు ప్రోడక్ట్సే మెయిన్ అనమాట. తీసుకోలేదు, అప్పుడే ఇచ్చేసారు ఫాస్ట్గా. ఒక మసాలా దోశ వేసుకోరా మాస్టర్. ఓన్లీ పొడి దోశ, ఓన్లీ పొడి. మసాలా దోశ, గీ పొడి దోశ. దీని తర్వాత చూద్దాం. బాగుంది. మేము ఉంటున్న ఏరియాలో బిర్యానీ కార్నర్ బాగుంటుంది. ఇంకా వెరైటీ ఉన్నాయి, అవి అంత గొప్పగా ఉంటాయి. ఇవైతే మన అథెంటిక్ సౌత్ ఇండియన్, మన హైదరాబాద్ ఆంధ్ర ఫ్యూజన్లా ఉంటుంది. గుడ్. గోట్ కర్రీ, మటన్. దీని తర్వాత కర్రీ లీఫ్ చికెన్ ఉంది, ఫిష్ ఉంది. నిదానంగా కవర్ చేద్దాం. పునుగులు బాగుంది మాస్టర్. మటన్ బాగుంది, లాస్ట్ టైం కన్నా బాగుంది. గార్లిక్ చికెన్, తవా ఫిష్ ఫ్రై. కర్డ్ రైస్కి వచ్చేసాము. స్వీటు ఇంకా చాలా ఐటమ్స్ ఉండే, అవి మన వల్ల కాదు తినడానికి. సో ఉన్న ఐటమ్స్ చాలు, క్లోజ్ చేద్దాం. కెపాసిటీ తగ్గిపోయింది, కానీ కెపాసిటీ అయితే తగ్గిపోయింది మాస్టర్ ఈ డైట్ వల్ల. లాస్ట్ టైంగా ఎక్కువ తిన్నాం, దీనికన్నా ఇంకొక 25% ఎక్కువే తిన్నాను అనిపిస్తుంది. బాటిల్ గోల్డ్ హల్వా ఇది. మన సొరకాయ ఉంటుంది కదా, సొరకాయ హల్వా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక స్వీట్ పెట్టాడు, ఏం చెప్పు. టెంపుల్ స్వీట్ అది. పొంగల్ తిరుమలై. టూ మచ్ స్వీట్. అక్కడ ఉండాలండి స్వీట్ అంటే. ఇది మీ సెటప్ అయినా బ్రో? ఏం పేరు అన్నారు? మీ ఫ్యామిలీ సెటప్ అయినా ఇది? మీరు వర్కింగ్ ఇక్కడ ఏ యూనివర్సిటీ? మాస్టర్ మీరు ఇంతకుముందు హైదరాబాద్ హబ్లో ఉన్నారా? లేరు కదా. నేను నాకు సేమ్ మీలాగా ఇంకొకరు పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా పాపం ఎగ్జామ్స్ హాలిడేస్ టైంలో వచ్చారని చెప్పారు. ఈ రెస్టారెంట్ అమెరికాలో మేము ఉంటున్న ఏరియాలో ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్. ఫుడ్ టేస్ట్ అయితే ఇచ్చి పడేసింది. బేసిక్గా నాకు బుఫేస్ నచ్చవు, బట్
ఆప్షన్స్తో కన్ఫ్యూజ్ అయిపోతావు. బట్ ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నా సరే నాకు నచ్చిన ఫుడ్తో ఎంజాయ్ చేసాం. ఒక మినీ యుద్ధమే చేసాం. ఈ వీడియోలో ఇంతే సంగతులు. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తా. అప్పటిదాకా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్.